మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ రాశుల్లో ఎక్కడ ఎన్ని దశలు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరి వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మేషరాశి 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుడు కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువు తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలో అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధంగా సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, వృశ్చిక రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచారం ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి 5వ, 4వ స్థానాలలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో ఒక 16 రోజులు, తదుపరి 15 రోజులు 4వ స్థానంలోనూ సంచారం జరుగుతోంది. అయితే రాహు 5మంలో కానీ 4థంలో కానీ ఈ వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలరు. తద్వారా ఏమవుతుంది అన్నట్టయితే 5వ స్థానంలో ఉన్నప్పుడు పిల్లలు సంతానం యొక్క చదువు విషయంలో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆటల్లో క్రీడల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు, గాయాలు తీసుకుంటారు, అవన్నీ చెడు స్నేహాలు చేసే అలవాటు ఉంటుంది, వచ్చే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి పిల్లల మీద. అట్లాగే తదుపరి వక్రగతి రామకేతు యొక్క సాంప్రదాయం కాబట్టి ఆయన 5వ స్థానం నుంచి 4వ స్థానంలోనికి ప్రవేశిస్తారు. ఆ 4వ స్థానంలో కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండండి. ఆ 4వ స్థానాలు అంటే తండ్రి గారి యొక్క ఆరోగ్యం మీద కొంచెం బాధపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే బిల్లని గృహము, వాహనము ఇత్యాది వాటిల్లో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ గృహం కానీ స్థలం కానీ కారు కానీ కొనాలనుకుంటే కూడా మిమ్మల్ని ఈ కొనైపోదండి. ఈ నెల రోజులు కూడా రాహుగ్రహం తదుపరి ఆయన 4వ స్థానంలోనే మీకు 1 సంవత్సరం పాటు ఆయన కూడా అక్కడ స్థిరంగా ఉంటారు. అనుకుంట రాహు యొక్క అనుగ్రహం ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరంలో పాటు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. పోతే 5వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ నెలంతానే కాదండి 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ 2.5 సంవత్సరాల పాటు అంటే మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నారు 4 రోజులు. ఈ
అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు శని భగవానుడు. ఇకపోతే శుక్రుడు 5వ స్థానంలో నెలంతా కూడా ఉంటారు. ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తారు. అయితే అది ఎవరి మీద అంటే పిల్లల మీద బాగా ఉపయోగపడుతుంది. అలాగే కళాకారులు ఎవరైతే ఉన్నారో, అలాగే లలిత కళకు సంబంధించి సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, ఇట్లాంటి వీటిలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. షేర్ మార్కెట్ లో పెట్టేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తారు 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు. ఈ విధమైన ఫలితాన్ని శుక్రుడి నుంచి మనం ఆశించవచ్చు. ఇక 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం 3 రోజులు, తదుపరి నెలంతా కూడా అంటే 3 రోజుల పాటు మొత్తం 6వ స్థానంలో సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా మంచిదండి. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆ పెళ్లి విప్లవం తీసేయగలుగుతారు, ఫైనాన్షియల్ గా నిలదొక్కగలుగుతారు. అలాగే ఏ వ్యవహారం చేసినా చాలా చక్కని ఫలితాలన్నీ పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ బోధిస్తున్నారు. అదే విధంగా 6వ స్థానంలోనే రవి యొక్క సంచారం ప్రారంభమై 14వ తారీఖు వరకు ఉంటుంది. తదుపరి 7వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 6వ స్థానంలో అంటే మేషంలో సంచారం చేసేటటువంటి 14వ తారీఖు వరకు మీకు చాలా సులభమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఫైనాన్షియల్ గా నిలబడుకోగలుగుతారు, అప్పులుంటే తీర్చగలుగుతారు, ఎవరైనా ముందు బాధ్యతలు ఉంటే వసూలు చేసుకోగలుగుతారు. ఆర్థికంగా మీరు బాగా నిలదొక్కుకోవడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు రైలు ఇస్తూ ఉన్నారు. తదుపరి 15వ తారీఖు నుంచి 7వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 7వ స్థానంలో అనుకూలమైన ఫలితాలు గోచార రీత్యా రవి ప్రసాదించజాలరు. అక్కడ మీకు ఏమవుతుందంటే కాస్త భార్యాభర్తల మధ్యన, భాగస్వామి వ్యాపారం తీసుకునే వారి మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట వారికి పొసగదు, వారి భావాలు మీకు సరిపడవు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. అలాగే గురువు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 7వ స్థానంలో చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలమైన పరిస్థితి ఆయన కల్పిస్తారు. అట్లాగే అక్కడ 9వ తారీఖు వరకే మాత్రమే ఉంటారు, మే 9 వరకు. తదుపరి అష్టమంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అష్టమంలో ఇంచుమించుగా నెలనే కాదండి, మిగతా 15 రోజులనే కాకుండా మొత్తం సంవత్సరం అంతా కూడా గురువు ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత లేదు అని చెప్పవచ్చు. అందులో సందేహం లేదు. గురుబలం లేకపోతే మనకి ఏంటంటే మంచి కార్యాలన్నిటికీ కూడా ముందుకు వెళ్ళడానికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే రాజదండన, అట్లాగే కొంతమందికి పెద్ద కష్టం రావటము, కొంతమందికి దుర్మార్గం పాలవటము, లేదా మామూలు మార్గం కూడా పొందే అవకాశం ఉంటుంది, అవమానాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులు అన్ని అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే కర్కాటకంలో అంటే భాగ్యస్థానం అవుతుంది. ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుల వల్ల నెలంతా ఉంటారు అక్కడే. ఆయన వల్ల కూడా ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఫలితాన్ని ఆశించక్కర్లేదు మనము. అక్కడ మనకి ఏంటంటే 9వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారు ఆరోగ్యం మీద దెబ్బతీయటము, అలాగే ధనం ఖర్చు అవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం, వాహన సౌఖ్యం లేకపోవటం, ఇట్లాంటి గృహ సౌఖ్యం పొందడం ఎందుకు కారణాలు అనేకం ఉండొచ్చు. మొత్తం మీద ఆ సౌఖ్యాన్ని మనం దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజుల వాళ్ళు అంతా కూడా కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే కేతు గ్రహ సంచారం మనం తీసుకున్నట్టయితే దశమ ఏకాదశి స్థానాలలో అంటే మొట్టమొదటి ఏకాదశి స్థానంలోనే సంచారం 16వ తారీఖు వరకు చేస్తున్నారు. తదుపరి వక్ర గమనం కాబట్టి ఆయన తదుపరి దశమ స్థానంలో ప్రవేశిస్తున్నారు. ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ధనాదాయం పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా కూడా చాలా అన్నింటిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఆయన. ఈ మధ్యలో 16వ తారీఖు వరకు కూడా అందిస్తారు. అట్లాగే తదుపరి మీరు దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. దశమ స్థానంలో కీటు గ్రహం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. కానీ నిజానికి చెప్పాలంటే ఏదైనా ఈ 40 గంటలు చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి సంవత్సరం పాటు ఆయన అక్కడే సంచారం చేస్తూ ఉంటారు. అక్కడ మీరు ఏంటంటే ఉద్యోగపరమైన వృత్తిపరమైన తగినటువంటి ఆదాయం రాకపోవటము, శ్రమకి తగినటువంటి ఫలితం లభించకపోవటము, శ్రమ ఎక్కువైపోతూ ఉంటుంది, ఫలితం తక్కువైపోతూ ఉంటుంది. అదే కాకుండా అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, సేల్ ట్యాక్స్ వాళ్ళను, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితేనో మరొకటో లేదా కల్తీ సామాన్లలో కల్తీ జరిగితే వచ్చారు, ఏదో ఒకటి ఎవరో అప్పులు తీసుకెళ్లి కొన్నాళ్ళు ఎగ్గొట్టడం, ఏదో రకమైన వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనకి కేతుకి దశమ స్థానంలో
మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు రాహు యొక్క గాని కేతు యొక్క ఫలితాలు గాని మనకి ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత లేదు. కాబట్టి ఈ శని యొక్క అనుకూలత కూడా లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరము. మొత్తం మీద నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాక్షరాలు ఏవో చూసుకోండి. వీరుంటే జాగ్రత్తగా పాటించుకోండి. నిష్ణాతుల చేత మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. అవి మరి రాయించుకుంటే దానికి దీనికి అనుసంధానం చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే మంచి రిజల్ట్ ఏంటనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం, చాలా వరకు ఖచ్చితంగా తెలిసే అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది. ఏదైనా రోజు నవగ్రహాలకు సంబంధించి ఈ రోజు చదువుకోండి.